హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ ఖర్జూరతోనే మీ ముందుకు వచ్చేసానండి. మళ్ళీ ఈ ఖర్జూర బిజినెస్ ఎందుకు చేస్తున్నాము అంటే గనక ప్రస్తుతానికైతే మార్కెట్‌లో పెద్ద మొత్తంలో సరుకు ఏం రావట్లేదండి. ఇప్పుడు నడుస్తున్న సీజన్ అయితే గనక డ్రాగన్ ఫ్రూటే. కాకపోతే దానికి ఫుల్ డిమాండ్ ఉందనమాట. చాలా తక్కువ మొత్తంలో వస్తుంది స్టాకు. అందుకే రేట్ ఎక్కువ నడుస్తుంది. మార్కెట్‌కి వెళ్ళి మరీ వాపస్ వస్తున్నామనమాట. ఆ క్వాలిటీకి ఆ రేట్లు సెట్ కాక. దీని జతకి ఇంకొక రకం పెట్టుకుంటే మంచిగా అవుతది. కాకపోతే ఆ క్వాలిటీకి ఆ రేట్లు వర్కౌట్ అవ్వట్లేదు మనకి. ఈరోజు సరుకు క్వాలిటీ మాత్రం చాలా బాగుందసలు. నా చేతిలో ఉండేది చూడండి, పూర్తిగా పండయిపోయింది ఇది. మామూలుగా ప్యాకెట్‌లో వస్తాయి కదా డేట్స్ ఖర్జూరాలని, అవి ఇవే అనమాట. ఇది డైరెక్ట్ పచ్చి ఖర్జూరం అంటారనమాట. మనం ప్యాకెట్‌లో చూసేదేంటంటే కొంచెం ప్రాసెస్ అయిన తర్వాత వచ్చే ఖర్జూరం అనమాట అది. అయితే ఇంకొక విషయం, ఈ మధ్యనైతే రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టకపోవడానికి గల కారణం ఏంటి అంటే, బిజినెస్ అయితే గనక రోజు సరుకు రోజు ఖాళీ అవ్వట్లేదండి. అందుకే నేను రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టలేకపోతున్నా. మామూలుగా మనం మార్కెట్‌లో తెచ్చుకున్న సరుకు ఒక రోజు లేదా 2 రోజుల్లో ఖాళీ చేసేవాళ్ళము. ఈ ఖర్జూరం ఏంటంటే గనక 3 రోజులు, ఒక్కొక్కసారి 5 రోజులు కూడా అమ్ముకోవాల్సి వస్తుందనమాట. బిజినెస్ చాలా డల్‌గా ఉన్నప్పుడు చాలా స్లో అయిపోతుందనమాట ఈ బిజినెస్. మళ్ళీ మరుసటి రోజు అయితే గనక డ్రాగన్ ఫ్రూట్ తెచ్చిచ్చినారు బండి దగ్గరికి. అంటే మార్కెట్‌కి మనం వెళ్ళలేదు ఈరోజు. ఇంతకుముందు కాదు, పోయిన సంవత్సరం చెప్పాను కదా, మనకి జవారి డ్రాగన్ ఫ్రూట్ ఒకరు తెచ్చిస్తారు, ఒక రైతు అని చెప్పేసి వాళ్ళే తెచ్చిచ్చినారనమాట. ఫస్ట్ రోజు ఇది వాళ్ళు తెచ్చిచ్చింది మనకి. మామూలుగా అయితే గనక ఇంతకుముందు ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు సీజన్ నడుస్తున్న స్టార్టింగ్‌లోనే రావాల్సింది. కానీ ఈసారి లేట్ అయిపోయిందనమాట. ఖర్జూరా కూడా మనమైతే మార్కెట్‌కి వెళ్ళము, డైరెక్ట్ బండి దగ్గరకే తెచ్చిస్తారు. అదైతే 150 పడుతుంది. ఇదైతే ఖరీదు 50 రూపాయలు పడింది. లేట్ వచ్చిందనమాట సరుకు. ఇంకా ఆ అన్నకేమో పని ఉందని చెప్పేసి మధ్యాహ్నం 12 గంటలకు తెచ్చిచ్చినారు దీన్ని. నేను బండి దగ్గరకు వచ్చేది కూడా లేట్ అయిపోయింది. ఈ జవారి డ్రాగన్ ఫ్రూట్ వచ్చిందంటే కనుక మనకి బిజినెస్ మంచిగా అవుతుందన్నమాట. ఎందుకంటే ఇది జవారిది కాబట్టి టేస్ట్ అట్లే ఉంటుంది, స్వీట్ కూడా ఎక్కువ వస్తుందన్నమాట మామూలు డ్రాగన్ ఫ్రూట్తో పోలిస్తే గనక. ఈ జవారి డ్రాగన్ ఫ్రూట్ వచ్చిందంటే మాత్రం మనకి మంచిగా అవుతుంది బిజినెస్ నిజంగా అసలు. ఎందుకంటే మార్కెట్లో రేటుకి వీళ్ళ దగ్గర మనం తీసుకునే రేటుకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ప్లస్ క్వాలిటీ కూడా అనమాట. వీళ్ళ దగ్గర తీసుకున్న సరుకు చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక రోజు ముందు కట్ చేసి పెడతారు. అదే మార్కెట్లో అయితే గనక మన చేతిలోకి సరుకు వచ్చేసరికి ఖచ్చితంగా 2 రోజులు అవుతుంది. పర్లేదు ఈరోజు బిజినెస్ అయితే. ఈ డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఖర్జూరం బిజినెస్ మంచిగా అయ్యింది. లేకుంటే అంత సరుకు అయిపోతుందని అస్సలు అనుకోలేదు నేను. ఖర్జూరం అయితే పర్లేదు మంచిగానే అయిపోయింది. కాకపోతే ఈ సరుకు ఈ డ్రాగన్ ఫ్రూట్ కొంచెం పొద్దున్నే వచ్చింటే గనక మంచిగా అయిపోయేది. ఆ సరుకు లేట్‌గా రావడం వల్ల ఈ సరుకు మొత్తం అయితే మిగిలిపోయిందనమాట. అయినా మధ్యాహ్నం వచ్చినప్పటికీ ఈ ఖర్జూరం బిజినెస్ మంచిగా అయిందనమాట. డ్రాగన్ ఫ్రూట్ తీసుకునేకొచ్చిన కస్టమర్స్ ఖర్జూరం కూడా కొన్నారు. ఈసారి అయితే పూర్తిగా పండైనవి ఎక్కువ వచ్చేసినాయి అనమాట ఖర్జూరాలు. రాత్రి కూడా సరుకు మొత్తం ఎత్తి పెట్టేటప్పుడు ఇంకా కొన్ని ఏరు పెట్టేసిన పండైనవి. ఇవైతే చాలా స్వీట్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే అవి ఉండవా అంటే అట్లా కాదు, దానికన్నా ఎక్కువ స్వీట్ ఉంటాయి అనమాట. ఇట్లా పండుగ అయిపోయినవి అయితే గనక ఎక్కువగా రాలిపోతున్నాయి అనమాట ఖర్జూరాలు. బాక్సులకు వేసినప్పుడు ఆటోమేటిక్గా ఇవి అంటే ఇట్లా గుచ్చులు గుచ్చులు ఉన్నప్పుడే లుక్ బాగుంటుంది అనమాట. ఏంటంటే మనకి సరుకు ఒకే రోజులో అయిపోదు కాబట్టి ఖచ్చితంగా మనకి బాక్సుల్లో ఎత్తి పెట్టాలా, మళ్ళీ బండి మీద జోడించుకోవాలా. ఈ ప్రాసెస్లో ఎక్కువ ఉదిరిపోతున్నాయి. సరుకు మొత్తం 3 బాక్సులకు వేసేసినాము. రాలిపోయిన ఖర్జూరాలు అయితే సపరేట్ బాక్స్కి వేసేసినాం. ఒకే బాక్స్లో వేస్తే ఏంటంటే మళ్ళీ పొద్దున్న గుచ్చులు తీసి జోడించుకుంటాం కదా బండి మీద, అప్పుడు మళ్ళీ ఇంకా ఎక్కువ రాలుతాయి అనమాట. అందుకే రాలిపోయిన ఖర్జూరాలన్నీ సపరేట్ బాక్స్లోకి పెట్టేసిన. మామూలుగా ఇట్లా మరుసటి రోజుకి సరుకు మిగిలిపోయినప్పుడు అయితే ఆయన 10 గంటల పైన లేదా 10 గంటలకు వెళ్తారు. కానీ ఈ రోజు మాత్రం 8:30కే బయలుదేరినారనమాట. ఇంకా మొత్తం బండి అయితే రెడీ చేసిన ఆయన తోసుకెళ్ళడానికి. పొద్దున్నే వెళ్ళడం వల్ల ఏంటంటే నేను మళ్ళీ ఆయన్ని టిఫిన్కి వదలడానికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అదే టిఫిన్ చేసుకొని వెళ్తే కనుక నాకు అన్నిసార్లు తిరిగే అవసరం ఉండదు. ఇంకా టిఫిన్ తినకుండా వెళ్ళినారు కాబట్టి మళ్ళీ ఆయన నేను ఇంటికి పంపించాలి టిఫిన్ చేయడానికి. శ్రావణ మాసం వస్తే కనుక మళ్ళీ నాన్ వెజ్ తినడానికి ఉండదు. అందుకే ఈరోజు చికెన్ వండుతుంది. అయితే ప్రస్తుతానికైతే గనక బిజినెస్ పర్లేదు, నామమాత్రంగా అయినా కూడా మంచిగానే జరుగుతుంది. ఏంటంటే మనం హోల్సేల్ మార్కెట్లో సరుకు తెచ్చుకొని చేసే బిజినెస్కి ఇప్పుడు చేస్తున్న ఈ బిజినెస్కి తేడా ఏంటంటే రోజు సరుకు రోజు ఖాళీ అవ్వదన్నమాట. అదేంటంటే కనుక మనం మార్కెట్లో తెచ్చుకొని చేసే సరుకు ఒక రోజు లేదా 2 రోజుల్లో ఖాళీ అయిపోతుంది కదా, మనకు తొందరగా కనిపిస్తుంది అనమాట లాభం. ఈ ఖర్జూరం ఏంటంటే మనమైతే దీనికి మార్కెట్కి వెళ్ళాము, బండి దగ్గరకే తెచ్చిస్తారు. ఎందుకంటే ఇది రేట్ ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్లోకి రావడం లేదు, మనకి మధ్యవర్తుల ద్వారానే వస్తుంది సరుకు. ఇదేంటంటే ఒకే రోజులో ఖచ్చితంగా మనకి ఖాళీ అవ్వదు. పోనీ 2 రోజులు అవుతుందా అంటే 2 రోజులు కూడా అవ్వదు. ఒక్కొక్కసారి అయితే కనుక 5 రోజులు కూడా అమ్ముతాము. కాకపోతే ఏం అవ్వదన్నమాట. మాల్ అంటే డ్యామేజ్ అయ్యి కుళ్ళిపోయేది పనులు అట్లయితే అవ్వదు ఈ ఖర్జూరం. ఎందుకంటే గట్టి వస్తువు కాబట్టి మంచిగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే రోజు రోజుకి పండు బరువు అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ మొత్తంలోనే వచ్చింది ఖర్జూరము. లేకుంటే అక్కడక్కడ కనిపించేది అంతే. ఈ సంవత్సరం అయితే కనుక ఎక్కడ
చూసినా బజార్లో కూడా ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది. మేమైతే సిటీకి బయట ఉంటాం కాబట్టి అచ్చం పల్లెటూరు వాతావరణమే ఉంటుంది. అంటే బళ్ళార్లోనే ఉన్నాం, కాకపోతే పూర్తిగా దూరం అనమాట. సిటీకి మేము ఉండే ఏరియాకి చాలా దూరం అయిపోతుంది. కంప్లీట్గా పల్లెటూరు వాతావరణమే ఉంటదన్నమాట. అందులోనూ మా ఇల్లు లాస్ట్ కాబట్టి ఇక్కడ పక్కన అంతా కూడా ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట పొద్దున పూట అయితే గనక వాతావరణం. ఉన్నటిదాకా ఆ చివరన పొలంలో కూడా పంట పండించినారు. ఈ సంవత్సరం మాత్రం అక్కడ కూడా సైట్లు వేస్తున్నారు. అదే సిటీలో అయితే గనక ఖచ్చితంగా ఈ వాతావరణం అయితే దొరకదు. ఎందుకంటే చిన్న చిన్న సందులు ఉంటాయి కాబట్టి ఇంక మనం కట్టే అంత తక్కువ రెంట్కి ఇట్లాంటి వాతావరణం ఉన్న ఇల్లులు అయితే గనక దొరకవు. ఎంతైనా పల్లెటూరులో పుట్టి పెరిగిన దాన్ని కాబట్టి ఇట్లాంటి వాతావరణాన్ని ఎక్కువ ఇష్టపడతాను నేను. అన్నట్టు డ్రాగన్ ఫ్రూట్ చెప్పలేదు కదా, ఇదైతే కనుక కేజీ 80 రూపాయలు, 2 కేజీలు వచ్చేసి 140 అమ్ముతున్నాం. ఈ ఖర్జూరం సేమ్ రేట్ అనమాట, 1/4 కేజీ 50 రూపాయలు. మంచిగా అయ్యింది రెండో రోజు కూడా. మెయిన్ అంతా కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ మహిమే అనమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్ వల్లనే ఖర్జూరం బిజినెస్ కూడా మంచిగా అవుతుంది. ఏంటంటే మెయిన్ ఆల్రెడీ పోయిన సంవత్సరం అంటే ఆల్మోస్ట్ ఒక 70% మంది అయితే కనుక రిపీటెడ్ రెగ్యులర్గా వచ్చే కస్టమర్సే ఉంటారు. మిగతా 30% మాత్రం కొత్త వాళ్ళు, అప్పుడప్పుడు తీసుకునే వాళ్ళు ఉంటారు అంతే మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ లో. అందుకే జవారీదని చెప్పగానే అసలు బేరం ఆడుకుంటూ తీసుకెళ్తున్నారు కస్టమర్స్ అయితే. మామూలుగా అయితే ఏదైనా ఐటమ్ అంటే జవారీ ఐటమ్ తీసుకొచ్చినప్పుడు బోర్డు మీద రాస్తాం, అంటే పలక మీద జవారీ అని రాసి పెడతాము. దీనికి మాత్రం ఎట్లాంటి బోర్డు పెట్టకపోయినా కూడా సరుకు అయితే మంచిగా అమ్ముడిపోతుంది. డిఎంస్ లో కొంతమంది అయితే మీరు టైమింగ్ ఎట్లా మేనేజ్ చేసుకుంటారు అక్క వీడియోస్ కి బిజినెస్ కి అనేసి అడుగుతున్నారు. అయితే ఈ ఏరియాలో మేము బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 1 మంత్ తర్వాత నేను జాబ్ మానేసిన. ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసినాక 1 మంత్కి నేను జాబ్ మానేసింది. అప్పటి నుంచి ఫుల్ టైం నేనే ఎక్కువ ఉండేదాన్ని అనమాట బండి దగ్గర. మధ్యాహ్నం భోజనానికి రాత్రి టైంలో మాత్రమే మా వారు వచ్చేవారు. అందుకే స్టార్టింగ్ లో నాకు కుదరక లాంగ్ వీడియోస్ కాకుండా షార్ట్ వీడియోస్ ఎక్కువ పెట్టేదాన్ని. ఇంక ఇప్పుడు ఏంటంటే వస్తా ఆయన బాధ్యత ఎక్కువ తీసుకుంటున్నారనమాట బిజినెస్ కి సంబంధించి. స్టార్టింగ్ లో 90% నేనుంటే 10% మా ఆయన ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరు ఉంటున్నాం అనమాట. అంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఒకరు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా అట్లా ఇద్దరు మారుతాం అనమాట. అంటే కొంచెం రెస్ట్ దొరుకుతుంది ఆఫ్టర్నూన్ టైంలో. ఒక్కరికే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉండాలంటే కనుక బేజారైపోతుంది. అట్లా గ్యాప్ ఉన్న టైంలో నేను వీడియోస్ ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఇట్లా వీడియోస్కి సంబంధించి వర్క్ చేసుకుంటాను. మామూలుగా ఒకరే చేసుకోవాలంటే కనుక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా బిజినెస్లోనే ఉండి మళ్ళీ రాత్రి నిద్ర లేకుండా ఈ వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అంటే కనుక కొంచెం స్ట్రెస్తో కూడుకున్న పని. ఇంకా రాత్రి 8 గంటల కల్లా డ్రాగన్ ఫ్రూట్ అయితే మొత్తం అయిపోయింది, ఏం మిగలలేదు. ఈ కర్బూజ కాదు ఖర్జూరం. ఈ ఖర్జూరం అయితే గనక మొత్తం మీద 3వ రోజుకి మొత్తం సరుకు అయిపోయి ఈ కొంచెం మాత్రమే మిగిలింది. మొత్తానికైతే మనకు మాత్రం బంపర్ ఆఫర్ అనమాట. మంచిగా మిగిలింది ఇన్కమ్ అయితే. ఈ క్రెడిట్ మొత్తం కూడా డ్రాగన్ ఫ్రూట్ బిజినెస్ కే అనమాట. అది తీసుకురావడం వల్లే ఈ ఖర్జూర బిజినెస్ కూడా మంచిగా జరిగింది. ఇదే డ్రాగన్ ఫ్రూట్ రెగ్యులర్ గా తెచ్చిస్తే కనుక మంచిగా ఉంటది బిజినెస్. కాకపోతే వాళ్ళది పెద్ద తోట అయితే కాదనమాట, ఎక్కువ స్టాక్ ఉన్నప్పుడు మాత్రమే మనకు తెచ్చిస్తారు. ఈ 3 రోజుల బిజినెస్ గాను 4100 అయితే మిగిలింది. మంచి ఇన్కమ్ అనమాట. ఎందుకంటే దాదాపు ఒక నెల రోజుల పాటు మార్కెట్ డల్ గా ఉంది. అందరి బిజినెస్లు కూడా నామాత్రంగానే నడుస్తున్నాయి, అయినా కూడా మంచి ఇన్కమ్ మిగిలింది అనమాట. హ్యాపీ నాకైతే. ఇదినండి బిజినెస్. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.